ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా భయ. 3 సినిమాలు బాగున్నాయి. సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్, బంపర్ హిట్. కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్. సూపర్. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. కానీ చాలా మంది ట్రోల్ చేస్తారు కదా సినిమాని బాగాలేదని. నేను శంకర్ గారి ఫ్యాన్ కాదు, రామ్ చరణ్ ఫ్యాన్ కాదు. చిరంజీవి గారు అంటే చచ్చిపోతా. కానీ చిరంజీవి సినిమా కాదు అది. నేను ఎవరి ఫ్యాన్ కాదు. చిరంజీవి అంటే చచ్చిపోతా. అది ఆయన కొడుకని కూడా నాకు అభిమానం లేదు, ఆయన ఫ్యాన్ కూడా కాదు. కాకపోతే అంటే ఒక ఎన్నికలు వచ్చినప్పుడు పబ్లిక్ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ, మినిస్టర్ అంటే ఏంటి, కలెక్టర్ అంటే ఏంటిది, ఐఏఎస్ అంటే ఏంటిది, ఐపీఎస్ అంటే ఏంటిదా, ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా, ఎడ్యుకేట్ చేసే విధంగా, అవేర్నెస్ చేసే విధంగా ఉన్నది. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, మినిస్టర్ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా, కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినా, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీడీసీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా ఇప్పుడల్లా గేమ్ చేంజర్ సినిమాని ఆధారంగా తీసుకొని పనిచేస్తారు. ఒక ఎన్నికల ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటే రాజకీయ నాయకులు కావాలి, రేషన్ కార్డు కావాలంటే రాజకీయ నాయకులు కావాలి. ప్రతి ఒక్కటి రాజకీయ నాయకులతోటే ముడిపడి ఉన్నది. ఆ నాయకులు మంచిగా, నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలి. అది నిజాయితీగా గెలవాలి అంటే ఎన్నికల అధికారం ముఖ్యమాట. అది కరెక్టే. కానీ గేమ్ చేంజర్ కు ఫ్యామిలీలకు కూడా నచ్చుతుంది. బట్ ఎందుకు సినిమాని కిందికి ఎందుకు లాగారు? అది కొంత కుట్ర నడుస్తుంది భయ్య. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు నాకు తెలియదు. నడుస్తుంది అయితే నడుస్తుంది. అది రాజకీయ కుట్రనా? ఇప్పుడు హీరోల ముద్ద కూడా రాజకీయం అయిపోయింది భయ్య. ఒక హీరోకి ఆయనను దొక్కేయాలని, ఈయనను దొక్కేయాలి. కానీ భయ్య ఇది మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు దొక్కినా ఏం కాదు భయ్య. అంటే గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఈ సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? నేను విన్నర్ అని చెప్తున్నా. ఆ డబ్బులు ఎన్న రాని భయ్యా, ఎన్ని 100 రూపాయలు రాని, 1,00,000 రూపాయలు రాని, 1,00,00,000 రూపాయలు రాని, అసలు రాకపోని ఎన్నికలు వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ అంతే. చరిత్రలో నిలిచిపోతే గేమ్ చేంజర్. ఒక బిర్యానీ తింటాం, సాయంత్రానికి వెళ్ళిపోతుంది. ఈ సినిమా తిన్నాం, సరదాగా ఉన్నది, నవ్వుకున్నా. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకున్నా. వారం రోజుల తర్వాత ఈ సినిమా పక్కకు పోతుంది. కానీ ఎన్నికలు వచ్చిన ప్రతి ఒక్కసారి గేమ్ చేంజరు ముందుకు వస్తుంది. ఎన్నికల అధికారులు నీకు తెలియదా, నీకు ఎన్నికలు ఎలా నిర్వహించాలో నీకు తెలియదా, గేమ్ చేంజర్ సినిమా చూడు అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేకి పోటీ చేసిన వాళ్ళు, ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు, సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. అన్న బాలేదన్న వాళ్ళకు వార్నింగ్ అన్న మినిస్టర్ కాదు భయ్యా. నా కాడ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటా, అవినీతి అక్రమాలు చేస్తా. నీ కాడ రూపాయి లేదు, నువ్వు గెలవద్దా? నువ్వు గెలవాలంటే ఈయన నిజాయితీగా ఉండాలి, ఎన్నికల అధికారి నిజాయితీగా ఉండాలి. అవునా కదా? ఒకసారి జై గేమ్ చేంజర్ అన్న. జై గేమ్ చేంజర్, జై జై గేమ్ చేంజర్.